చూడరాయిగా బా ఏమి డ్రామా ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ షో ఇది. శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన బీసీ మహాసభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత 42% కోటా ఇవ్వాల్సిందే, బీసీ డిక్లరేషన్పై మాట తప్పితే తరిమి కొడతాం. ఎవరిని తరిమి కొట్టాలా? 35% ఉన్న రిజర్వేషన్ని 18% తగ్గించి బీసీల నోట్లో మట్టి కొట్టిన మీ కుటుంబాన్ని తరిమి కొట్టాలనా? కులగణన ప్రక్రియ స్టార్ట్ చేసి బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీ రిజర్వేషన్లు పెంచాలి అనుకుంటున్న వాళ్ళని తరిమి కొట్టాలనా? ఒకవేళ రేవంత్ రెడ్డి చేయకపోతే బీసీలు మెడలు వంచి రేవంత్ రెడ్డి చేత చేయించుకుంటారు. కానీ మీరు ఆనాడు కనీసం వీళ్ళు మాట వింటున్నారు, వీళ్ళు మేము చేస్తామని కులగణన ప్రక్రియ స్టార్ట్ చేసిరు, బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసిరు, రిజర్వేషన్లు పెరగబోతున్నాయి. కానీ మీరేం చేసిరు? అరే నాయన జర 25% అన్నీరా బాబు, 18% చాలా ఘోరము, దాదాపు 2-3 వేల మంది సర్పంచ్లు కాకుండా అన్యాయం అయిపోతారని నెత్తినోరు మొత్తుకున్న కోర్టుకి ఏం చెప్పినావు? సార్ వదిలేయండి, నెక్స్ట్ సారి చూసుకుంటామని మాట్లాడలేను. మీ నాయన మాట్లాడలే? ఎవరిని తరిమి కొట్టాలా? మీకు ఈ దొంగ అన్నట్టు ఉన్నది, దయ్యాలు వేదాలు వర్ణించినాయి, ఈ చాలా చిన్న చిన్న పదాలు ఇంకా భయంకరంగా మాట్లాడాలి, కానీ రావు మాకు అవి. మొత్తం బీఆర్ఎస్కు సంబంధించిన ఆ కార్యకర్తలని పిలిపించాడు, గుసబెట్టి ఇది బీసీ సభ అంటుంది ఆమె. అందులోనే ఉన్న రకరకాల విభాగాలు ఉంటాయి కదా, వాళ్ళనే పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళు ఈ కమ్యూనిటీ, వీళ్ళు ఈ కమ్యూనిటీ అని చెప్తున్నది. ఎంత దుర్మార్గంగా అన్నీ వదిలేసి మళ్ళీ నిలబడి ఇంకొకరిని క్వశ్చన్ చేస్తున్నారు. మీకు ఏం అధికారం ఉన్నది? అసలు ఏం అర్హత ఉన్నది మీకు? కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ అమలు చేయాలి, కేంద్రం కులగణన చేపట్టాలి. బడుగులంటే కాంగ్రెస్ బీజేపీకి ఎందుకంత చులకన? హామీలపై అడగడం తప్ప? బీఆర్ఎస్ హయాంలో బీసీల అభివృద్ధి, దీనిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. అవునా? ఎన్ని వేల కోట్ల బడ్జెట్ కేటాయించినామమ్మా బీసీలకి? దాంట్లో ఖర్చు పెట్టింది ఎంత అమ్మా? 40,000 కోట్లు 50,000 కోట్లు అని చెప్పి 20,000 కోట్లు కాదు నువ్వు ఖర్చు పెట్టింది. 8 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి మీకు బీసీ కార్పొరేషన్ లోన్ల కోసం. అన్ని చింపి డస్ట్బిన్లో పడేసారు కదా, ఒక్క లోన్ అని ఇచ్చిరా కనీసం? చీ ఇంత ఈమె ఏం లేదు. కానీ ఇప్పుడు ఈమె బాధ అంతా ఏంటంటే ఆ సారా దందా నుంచి ఆ మొత్తం కడుక్కోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా.